అండి అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం NH65 బందర్ టు విజయవాడ హైవే ఉంది. ఈ హైవే గురించి డిస్కస్ చేసుకుందాం. హైవేలో వచ్చేసి బందర్లో వచ్చేసి మచిలీపట్నం ఫోర్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫోర్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఈ ఫోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వస్తాయి. ఈ మచిలీపట్నం ఫోర్ట్ ఉండటం వల్ల ఈ బందర్ రోడ్ అంతా బాగా డెవలప్ అవుతుంది. ఈ బందర్ రోడ్డు మొత్తం ఆల్రెడీ ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ నుంచి ఇటు వస్తే కంకిపాడు వరకు, పెనమలూరు వరకు ఆల్రెడీ ఈ పెనమలూరు ఉంది కదా, పెనమలూరు వరకు మెట్రో శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ మెట్రో వస్తుంది. ఇక్కడ వరకు మెట్రో నుంచి కంటిన్యూషన్ ఇటు కంకిపాడు దాటాక ఈ హైవే మొత్తం ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుద్ది. ఇక్కడ గన్నవరం నుంచి కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఒక పెద్ద హైవే ఇస్తున్నారు. ఇందులో 200 మీటర్స్ రోడ్ వస్తుంది. అది బందర్ రోడ్లో కలిసిద్ది. ఇదంతా ఎయిర్పోర్ట్ నుంచి కూడా షార్ట్ కట్. ఇది మొత్తం ప్రతి కంపెనీ ఈ గోడౌన్స్ అన్నీ అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా ఈ ఏరియా నుంచి అవుతుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు కూడా మనకి మెయిన్ ఈ ఎక్స్పోర్ట్ దీని ద్వారానే జరుగుతుంది. బందర్ ఫోర్ట్ నుంచే జరుగుతుంది. అందువల్ల ఈ తెలంగాణ కంపెనీలు కూడా ఈ ఏరియాలో గోడౌన్స్ అన్నీ కడుతున్నాయి. అందువల్ల ఫ్యూచర్లో ఇక్కడే కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్లాన్లు చేస్తున్నాయి. అందువల్ల ఈ బందర్ రోడ్డు చాలా ఫ్యూచర్లో మంచి డెవలప్ అయింది. ఆల్రెడీ 4 లైన్లు ఉన్న దీన్ని 6 లైన్లు చేస్తున్నారు. మొత్తం 8 లైన్లు అయింది. అప్పుడు ఈ మొత్తం చాలా డెవలప్ అవుద్ది. ఈ కనెక్టివిటీ కూడా బాగా పెరిగిద్ది. అందువల్ల ఇంకోటి ఏంటంటే టూరిజంగా కూడా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సీ పోర్ట్ ఉంది కదా, సముద్రం పక్కనే టూరిజం డెవలప్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందువల్ల బందర్ రోడ్డు వైపు కూడా మంచి గ్రోత్ ఉంటుంది. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే బందర్ రోడ్డు వైపు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాజధానిలో ఇది ఒక పార్ట్. ఎందుకంటే రాజధానికి మెయిన్ గుండెకాయ లాంటిది విజయవాడ అనుకొని ఈ బందర్ రోడ్డు కానీ ఇవన్నీ మంచి డెవలప్ అవుతాయి. అందువల్ల మీరు ఇటువైపు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.